దిమ్మ తిరిగే ఈస దోశ తింటే దిమ్మ తిరిగే. నమస్తే ప్రజలారా, ఇప్పుడు మనం కారం దోశ తినుంటాము, మసాలా దోశ తినుంటాము, గుడ్డు దోశ తినుంటాము, ఎన్నెన్నో దోశలు తినుంటాం వెరైటీగా. కానీ ఇక్కడ కొత్తగా పిజ్జా దోశ అంట. ఏందో అసలు పిజ్జా మనకేంది ఇక్కడ దొరికేదని నాకు అర్థమే కాల. కానీ ఎక్కడంటే ఇది అడ్రస్ కలెక్టర్ బంగ్లా ఉంది తెలుసా మీకు? కలెక్టర్ గారి ఆఫీసు. దాన్ని కొంచెం ముందర వచ్చామనుకో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట, పెద్దది. దాన్ని కొంచెం ముందర వచ్చేసామనుకో కొంచెం పక్కనే మనకి అంగడి ఉంటుంది, మన బాబాయ్ అంగడి. ఏదో దోశ మంచి ఫేమస్ అంట ఇక్కడ. ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. ప్రజలారా, ఇదే మన అంగడి. అసలు ఎట్టుండదు చూడండి. అంగడి చూడడానికి చిన్నదిగా ఉన్నా అంగట్లో భలే కథ ఉంటుంది. అసలు పిజ్జా దోశ అనగానే నాకు నోరు ఊరిపోతా ఉంది. మన బాబాయ్ని అడిగి ఏమేమి ఉంటాయో తెలుసుకుంటాం. నమస్తే బాబాయ్. గుడ్ మార్నింగ్. మీరేం మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్. మీ గ్లామర్ సెట్ అనిపిస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. ఓ వేసేసాడు. ఏమేమి ఉంటాయి మన కాడ? ఏంది అసలు కథ? ఏంది స్పెషల్ ఇక్కడ? దోశ వెరైటీ చాలా వెరైటీస్ ఉంటాయి. అలాగే బటర్ బర్గర్ పూర్ ఉంటుంది, లస్సీ మజ్జిగ కూడా అమ్ముతుంటారా? అబ్బా ఇదేం ఎంత, నేను ఆడ వినలేదా? టిఫిన్ షాప్ లో లస్సీ మజ్జిగ కూడా అంట. అబ్బాబ్బా, ఇంకా చెప్పు బాబాయ్. కూల్ డ్రింక్స్ అన్ని ఉంటాయి. కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయా? ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ కూడా ఐటమ్స్ ఉంటాయి. ఇడ్లీ కూడా స్పెషల్ ఇడ్లీ ఉంటుంది. ఉప్మా ఉంటుంది. ఉప్మాలో స్పెషల్ ఉప్మా ఉంటుంది. ఓకే. ఇదేదో పూరి ఏదో విన్నాను నేను. బటర్ బర్గర్ పూరి. మూడు వేస్తాడు బాబాయ్ ఒక ఐటెంలో. బటర్ బర్గర్ పూరి అన్ని కలిపి మిక్సింగ్ మూడు వేస్తున్నారు. వెంటనే వేసే బాబాయ్ కూడా చూద్దామా ఎట్లుంటుందో టేస్ట్. బటర్ బర్గర్ పూరి ఇదో ప్రజలారా చూడండి. బటర్ బర్గర్ పూరి బాబా సరిగ్గా ఉంటుంది. నాకైతే నోరు ఊరిపోతా ఉంటుంది. నేనైతే ఒకటి తినేస్తా. ఫస్ట్ టేస్ట్ చేస్తాం. అమ్మగా వస్తుంటుంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. బాబా ఏం చేస్తురు బాబాయ్. సూపర్ అసలు. నిజంగా బర్గర్ ఉన్నట్టు ఉండదు. బటర్ టేస్ట్ అట్లా ఫీల్ తగులుతుంది. బాబాయ్ బటర్ కొనుక్కొస్తారా మీరే తయారు చేస్తారా? కొనుక్కొస్తాను డైరీ నుంచి కొనుక్కొస్తుంట. చాలా మంచి బటర్ కొనుక్కొస్తుంది బాబాయ్. కొన్ని దగ్గర కల్తీ బటర్లు వస్తారు కానీ బాబాయ్ స్వచ్ఛమైన బటర్ కొనుక్కొచ్చుంటాడు. భలే ఉండదు. ఆ బటర్ వేసి ఆనియన్స్ వేసి ఆ కొత్తిమీర మళ్ళీ సాస్ వేసి టమోటాలు బాబా భలే ఉండదు ప్రజలారా. ఉండదు. త్వరగా వచ్చి టేస్ట్ చూసేయండి. భలే ఉండదు. ఇలాగ మనం నెల్లూరు జిల్లా యాడ ఎత్తుకున్నా కూడా ఉండదు. ఎందుకంటే ఇలా చేసేది ఒక్కటే మన బాబాయ్ ఒకటే ఉన్నాడు నెల్లూరులో. ఇలాగ చేయాలంటే ఎవడ వల్ల కాదు, ఎవడు రాడు కూడా.
పిజ్జా దోశ ఎట్లుంటుందో దాన్ని చూస్తుంటానే నాకు నోరు ఊరిపోతూ ఉండదు. అప్పుడు టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో మీకు. ఇదండి పెద్దలారా వేసాడు నా కోసం చీజ్ పిజ్జా దోశ. టేస్ట్ చూసి ఎట్టని చెప్తాను. పూరి ఉంది మా అబ్బా కాలిపోతా ఉండదు, పూరి ఉంది, అబ్బా కాలిపోతా ఉండదు. పూరి ఉంది, నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. వేడి వేడిగా ఉండదు, వేడి వేడిగా ఇచ్చేసాడు బాబాయ్ మనకి. అబ్బా 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 అదో చీజ్ వస్తుందా చూడండి, పొగలు కక్కుతా ఉండదు. చూడండి ప్రజలారా భలే ఉన్న టేస్ట్ అయితే. చీజ్ కానీ ఆ స్వీట్ గాను ఆ బటరు అన్నీ మనకి ఎట్లా తెలుస్తా ఉన్న నోట్లో వేస్తూ ఉంటే నోట్లో పెట్టంగానే కరిగిపోతూ ఉన్నది. చూడండి భలే ఉంది. అదే నాకైతే తింటా ఉంటే కథ వేరే ఉండదు. ఈ టైంలో కానీ వర్షం పడితే భలే ఉంటుంది వేడి వేడిగా ఈ పిజ్జా తింటా ఉంటే. రండి ఎవరైనా తినేవాళ్ళు ఉంటే త్వరగా వచ్చేయండి మన ఆచార్య వీధి కాఫీ వీధి మధ్యలో మనకు ఉంటుంది ఈ షాప్ మన బాబాయ్ది. త్వరగా వచ్చేయండి. దిమ్మ తిరిగే పిజ్జా దోశ తింటే దిమ్మ తిరిగే దిమ్మ తిరుగుతూనే ఉండదు నాకైతే దోశ తింటామంటే కథే వేరుంటుంది. ఓకే ప్రజలారా ఇది ఇవాళ మన ఫుడ్ కంటెంట్. మరో ఫుడ్ కంటెంట్ మేము ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ సాస్ టీవీ, టు సబ్స్క్రైబ్. సరే అయితే నేను తినేదానికి వెళ్ళిపోతా ఉంటా.